క్యూనియన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా బోధన్లో బీసీ హాస్టల్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. ఇంటర్ విద్యార్థులు 6 కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ దీనిపై సమగ్ర విచారణ జరపాలని, అలాగే దీంట్లో వార్డెన్ నిర్లక్ష్యం కూడా ఉందని, కావున వెంటనే వార్డెన్ని సస్పెండ్ చేయాలని, అలాగే బాధ్యులు ఎవరైనా సరే సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జరపాలని మేము కోరుతున్నాం. తెలంగాణ విద్యార్థి పరిషత్గా ఏదైతే దీనిపై ఎవరైనా బాధ్యులైనా సరే వారిని కఠినంగా శిక్షించి సమగ్ర విచారణ జరపాల్సిందిగా మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. లేని ఎడల ఆ విద్యార్థికి గనక తగిన న్యాయం జరగకపోతే మేము విద్యార్థి సంఘంగా ధర్నా కార్యక్రమాన్ని జరుపుతాం. వెంటనే ఆ విద్యార్థికి ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఎక్స్ గ్రేషియా ప్రకారం 50 లక్షలు మరియు వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ని వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళకు తగిన న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.